హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ రెసిపీ చిక్కుడుకాయ కర్రీ అండి. ముందుగా మనం చిక్కులనైతే ఒలిచి పెట్టుకుందామండి. వాటిని వాష్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ని పెట్టి స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే కొంచెం ఆనియన్ ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేస్తున్నానండి. ఇలా మంచిగా ఫ్రై అయినాక ఆనియన్ ముక్కలు ఇలా కలర్ చేంజ్ అయినాక ఇప్పుడు అందులోకి కాసింత కరివేపాకు వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకొని, కరివేపాకు కూడా ఇలా మంచిగా ఫ్రై అయినాక ఇప్పుడు నేనైతే ఇందులోకి 1.5 స్పూను ధనియా పౌడర్ వేస్తున్నానండి. ఇలా వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒలిచి పెట్టుకున్న అలాగే వాష్ చేసి పెట్టుకున్న చిక్కులను వేస్తున్నానండి. ఇవి వేసి ఒకసారి బాగా కలిపేయాలి. చిక్కులు చాలా మంచిదండి హెల్త్కి అయితే. కనీసం వారంలో ఒక్కసారైనా వీటిని తినాల్సిందే. మీలో ఎంతమందికి చిక్కుల ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇవి కాసేపు ఇలా కలుపుకునేలోపు మనం 2 టమాటా ముక్కల్ని అలాగే 1 బంగాళాదుంప తీసుకొని వాటిని కూడా కట్ చేసుకున్నానండి. చూస్తున్నారుగా, ఇలా ముక్కలు కట్ చేశాను. వీటిని ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నాను. వీటిని కూడా బాగా కలిపేసి అలాగే నేను కాసింత కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నాను. ఇప్పుడు అందులోకి తగినంత కారం, తగినంత పసుపు అలాగే సాల్ట్ తగినంత వేసుకొని సరిపడా కొన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూతను పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. ఇలా మంచిగా ఉడికిపోయిందండి కర్రీ మొత్తం. ఇప్పుడు కాసింత కొత్తిమీరను ఇలా కట్ చేసి పైన వేస్తున్నాను. అంతేనండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడివేడిగా చిక్కుడు కర్రీ రెడీ. ఇలా ఈజీగా ఏ మసాలాలు యూజ్ చేయకోకుండా చిక్కుడు కర్రీ ఈజీగా చేసేయచ్చండి. ఇది హెల్త్ కూడా చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో అయితే హెల్త్ పరంగా. రాగి సంగటిలో కానీ అలాగే చపాతీలో కానీ జొన్న రొట్టెలో కానీ ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు చపాతీలోకి సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ఈజీగా టేస్టీగా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ చిక్కుడు కర్రీ అయితే చపాతీలోకి చాలా టేస్టీగా ఉందండి. ఈసారి మాత్రం ఇలా ట్రై చేయడం మర్చిపోకండి. అలాగే మరిన్ని రెసిపీ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం. అందాక బాయ్ మరి.